ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒక ప్లేస్ అగ్ని జ్వాలలతో నిండి ఉంది. ఆ జ్వాలల్లోకి వెళ్తే మనం కాలిపోము, కానీ మన ఆత్మను ఆ జ్వాలలు శుద్ధి చేస్తాయి. అదే అరుణాచలం. ఆ జ్వాలలే సాక్షాత్తు పంచభూత లింగాల్లో ఒకటైన ఆ అగ్నిలింగం. అరుణాచలం అనేది ఒక నార్మల్ కొండ కాదు, పరమశివుడే గిరి రూపంలో అక్కడ వెలిశాడు. అందుకనే అరుణాచలంలో అడుగు పెట్టాలి అంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే అది జరుగుతుంది. అంతెందుకు, అరుణాచలం వెళ్ళడమే కాదు, కనీసం అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా సరే అంతకుముందు కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే మాత్రమే తెలుసుకుంటారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది. అలానే చాగంటి గారు ఇంకో మాట కూడా అన్నారు. అదేంటంటే, చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడు, ఒక వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు, అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత అని. అందుకని ఇది ఒక గిరి కాదు, ఇది పరమాత్మ స్వరూపం అని చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు. ప్రతి క్షణం అరుణాచల శివ అనుకుంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారో వారు 14 కిలోమీటర్లు నడిచినా సరే వాళ్ళకి కాళ్ళు అనేవి నొప్పి పుట్టవంట. దాదాపు 6 నుండి 9వ శతాబ్దం మధ్యలో అరుణాచలంలో పల్లవాస్ ఒక గుడిని కడితే ఆ తర్వాత చోళులు ఆ గుడిని పెద్ద గుడిగా మార్చారు. మళ్ళీ ఆ తర్వాత తరంలో వచ్చిన రాజులందరూ అంటే శ్రీకృష్ణ దేవరాయలు గారి వరకు ఆ గుడిని డెవలప్ చేస్తూనే వచ్చారు. నీ కోరిక నిజంగా బలమైనది అయితే అరుణాచలంలో కోరుకుంటే ఆ కోరిక తీరకుండా ఉండదు. అది అరుణాచలం అంటే. అమెరికన్ సైంటిస్టులు అరుణాచలం గిరి యొక్క మట్టిని తీసుకువెళ్లి పరీక్ష చేశారు. వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అరుణగిరి హిమాలయాల కన్నా కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఇది స్వయాన అమెరికన్ సైంటిస్టులే చెప్పారు. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం హిమాలయాలు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. కానీ అరుణగిరి 350 కోట్ల నుండి 450 కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడిందట. మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటంటే చాగంటి గారు మన తెలుగు వాళ్ళు అవ్వటం, ఆయన అరుణాచలం గురించి చెప్పడం. ఆయన అరుణాచలం గురించి చెప్పడం వల్ల ఇవాళ ఎక్కడో తమిళనాడులో ఉన్న తిరువన్నమలైలో ఉన్న అరుణాచలం దాదాపు 70% మంది భక్తులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అందులో ఎంతో మంది యూత్ కూడా ఉన్నారు. ఇదంతా జరగడానికి కేవలం ఒకరే కారణం, ఆయనే చాగంటి గారు. ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం నందు, అదే అరుణాచలం కొండ మీద, అరుణాచల శిఖరం మీద కూర్చొని అరుణాచలం కొండల నుంచి వినపడ్డాయి అంత గొప్ప అరుణాచలం. అయితే అరుణాచలం యొక్క స్టోరీ ఏంటి? ఎందుకు అంతమంది వెళ్తున్నారు? నిజంగా అక్కడ శివుడు ఉన్నాడా? గిరిపైన కొంతమంది సమస్యలతో ఉన్నప్పుడు శివుడు ఎలా వచ్చి కాపాడాడు? అసలు రమణ మహర్షి ఎవరు? ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తిరువన్నమలైలో అరుణగిరి ఎలా ఏర్పడింది? అసలు అరుణగిరి ఎలా ఏర్పడింది అనేది స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అనే సెక్షన్ లో వివరించారు. ఇక్కడ ఈ లింగోద్భవం ఎలా అయిందో కూడా చెప్పారు. సత్యయుగం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు కూడా సృష్టిని ప్రారంభించాడు, అంటే జీవులందరినీ సృష్టించడం మొదలు పెట్టాడు. ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలను సరిసమానంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే వీళ్ళ విధులు నిర్వహిస్తుండగా ఒక రోజు బ్రహ్మ విష్ణువు ఎదురవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సీరియస్ డిస్కషన్ వస్తుంది. అదేంటంటే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ సృష్టిని పుట్టించింది నేను, సో నేనే గొప్ప అంటాడు. ఇంకోవైపు విష్ణుమూర్తి ఆ సృష్టిని నడిపించేది నేను, సో నేనే గొప్ప అని అంటాడు. ఇలా వీళ్ళ చర్చ జరుగుతున్న ప్లేస్ లోకి వీళ్ళ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈశ్వరుడు దిగి వస్తాడు. శివుడు వాళ్ళ మాట విని ఒక పెద్ద అగ్నిలింగంగా మారుతాడు. అలా పెద్ద అగ్నిలింగంగా మారిన ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి పరీక్ష పెడతారు. ఈ లింగం మొదలు మరి చివర, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిస్తుంది అనేది ఎవరు ముందుగా కనిపెడతారో వాళ్ళు మాత్రమే గొప్పవారు అని శివుడు చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని తీసుకుని ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలెక్కడం కోసమని పైకి వెళ్తాడు. అలాగే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకుని అగ్నిలింగం ఎక్కడ ముగుస్తుందో వెతకడానికి కోసమని పాతలన్నీ తవ్వుకుంటూ కిందకి బయలుదేరుతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా సరే లింగం యొక్క మొదటికి చేరుకోవడం, అలానే విష్ణుమూర్తికి కూడా ఎంత కిందకి వచ్చినా సరే లింగం యొక్క అంతం ఎక్కడవుతుందో అర్థం కావట్లేదు. ఇక విష్ణుమూర్తికి నేను ఎంత వెతికినా దొరకదని అర్థమైపోయి మళ్ళీ పైకి శివుని దగ్గరికి వచ్చేసి నేను ఎంత వెతికినా దొరకట్లేదు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు బ్రహ్మదేవునికి ఒక కేతిక పువ్వు, అంటే మొగలి పువ్వు అని అంటాం కదా, ఆ పువ్వు పైనుండి కిందకు పడడం బ్రహ్మదేవుడు చూస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వును పట్టుకుని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆ పువ్వు నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వుని శివుని తలలో నుండి కింద పడుతున్నాను అని బదులిస్తుంది. ఇంకప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని శివుని తల ఇంకెంత దూరం ఉందని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను కింద పడటం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నేను ఇప్పటికీ ఇంకా కింద పడట్లేదు అని చెబుతుంది. ఇక బ్రహ్మదేవుడికి అప్పుడు అర్థమవుతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి పార్ట్ ని చూడడం అసంభవమని. అయినా సరే బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో నేను ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూశాను అని కింద శివుడు ఉన్నాడు, ఆయనకి నీవే సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు. దానికి ఆ పువ్వు ఒప్పుకుంటుంది. అలానే అక్కడ ఒక నంది కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ నందికి కూడా అదే చెప్తాడు. ఆ నంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు నందిని మరియు పువ్వుని తీసుకుని కిందకి వచ్చేలోపు ఆల్రెడీ అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. శివుడు బ్రహ్మదేవుడు కనిపెట్టావని అడగడంతో బ్రహ్మదేవుడు అవును కనిపెట్టానని చెప్పి ఈ పువ్వు మరియు నంది నేను చూశాను అనడానికి సాక్ష్యం అని చెప్తాడు. పువ్వు నిజంగానే కనిపెట్టాడు అని చెబుతుంది. అప్పుడు శివుడు నందిని
అడుగుతాడు. నంది కూడా కనిపెట్టాడు అంటూ తల ఊపుతూ కనిపెట్టలేదు, అబద్ధం చెప్తున్నాడని తోకతో కూడా ఊపుతుంది. ఇంకప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మదేవుని గుడులు భూలోకంలో ఎక్కడ ఉండవని శపిస్తాడు. ఆ మొగలు పువ్వును కూడా నీవు నా పూజకు ఉపయోగపడవు అని శపిస్తాడు. అందుకే ఈ పువ్వుని ఎప్పటికీ శివుని పూజలో వాడరు. అలానే ఆ నందిని కూడా నీ తలను ఎవ్వరూ మొక్కరు, నీ తోకను మాత్రమే మొక్కుతారు అని శపిస్తాడు. ఇంకప్పుడు బ్రహ్మదేవుడు తప్పు తెలుసుకుని శివుణ్ణి క్షమించమని అడుగుతాడు. అలానే బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నువ్వు ఇలాంటి రూపంలోనే భూమి మీద కొలువై ఉండు అని అడుగుతాడు. అప్పుడు శివుడు అలానే అగ్నిలాగా ఉంటే భూమి మీద ఎవరూ తట్టుకోలేరు కాబట్టి తిరువన్నమలై అనే స్థలంలో అరుణగిరి లాగా మారి అక్కడే ఉంటారు. అంటే మనం ఇప్పుడు చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుని చుట్టూ చేసిన దానితో సమానం. సో ఇలా అరుణాచలం ఏర్పడింది. అయితే అరుణగిరి కేవలం కలియుగం నుండే కాదు, సత్యయుగం నుండి పూజలు అందుకుంటుందంట. సత్యయుగంలో ఈ గిరి మండే అగ్ని జ్వాలలా ఉండేదంట. దేవదేవతలు వచ్చి ఈ జ్వాల చుట్టూనే గిరి ప్రదక్షిణ చేసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత త్రేతాయుగంలో ఈ గిరి ఒక మాణిక్యం లాగా మారింది. మళ్ళీ ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ గిరి స్వర్ణం అంటే బంగారం లాగా ఉండేది. ఇప్పుడు కలియుగంలో ఈ అరుణగిరి ఇలా రాతి లాగా మారింది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతకు ముందు ఈ స్టోరీ స్కంద పురాణంలోనే ఉందని చెప్పాను కదా. ఓన్లీ స్కంద పురాణంలోనే కాదు, శివ పురాణంలో కూడా ఇది ఉంది. శివ పురాణంలో ఒక ప్లేస్ లో శివుడు లింగోద్భవం అవుతున్నప్పుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడు అని రాసి ఉంది. అలానే లింగ పురాణంలో కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రమణ మహర్షి ఎవరు అనే దాని గురించి చెప్తాను. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మరియు శివుడు ఆ గిరిపై ఉన్నాడు అనడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. రమణ మహర్షి తన స్వతహాగా అరుణాచలంకి రాలేదు, అరుణాచలమే రమణ మహర్షిని రప్పించుకుందంట. అంత గొప్పవాడు ఆయన. అసలు రమణ మహర్షి అరుణాచలం ఎందుకు వచ్చారో ఇప్పుడు చూద్దాం. రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ అయ్యారు. ఈయన డిసెంబర్ 30, 1879లో తమిళనాడులో తిరుంచూజి అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. రమణులకు 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన కూడా ఒక నార్మల్ పర్సన్ లాగే ఉండేవారు. ఆయన నార్మల్ గా స్కూల్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం ఇవే చేసేవారు. అయితే రమణ మహర్షికి 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయనకు లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ రియలైజేషన్ ఒకటి వచ్చింది. ఒక రోజు రమణ మహర్షి ఎటో వెళ్తూ ఉండగా ఆయనకు చావు భయం మొదలైంది. ఆయనకి ఏదో యాక్సిడెంట్, ఏదో డిసీజ్ వల్ల ఈ భయం రాలేదు. జస్ట్ నార్మల్ గా ఆయనకు ఒక చావు భయం వచ్చేసింది. ఆ చావు భయం గురించి టెన్షన్ పడకుండా కామ్ గా ఉంటూ అసలు ఏం జరగబోతుంది అని క్యూరియాసిటీని పెంచుకున్నాడు. అప్పుడు రమణ మహర్షి అసలు చావు అంటే ఏంటి అని తనను తానే క్వశ్చన్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంకప్పుడు తన ఒక ప్లేస్ లో పడుకుని తను చనిపోయినట్టుగా ఊహించుకున్నాడు. తన బాడీని ఎటు కదపకుండా పెట్టి, ఇప్పుడు నా బాడీలో ప్రాణం లేదు, నేను ఎటు కదలలేను, అలా అని నేను ఊపిరి కూడా పీల్చుకోలేను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి సడన్ గా ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటంటే నేను చనిపోయి ఉన్నా సరే నా లోపల ఇంకేదో ప్రాణంతో ఉంది. అదేంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు అప్పుడే తెలుస్తుంది అది నిజమైన ఆత్మ అని. ఈ శరీరం, నేను వేసుకున్న దుస్తులు నేను కాదు, నాలో ఉన్న ఆత్మ మాత్రమే నేను అని అర్థం చేసుకుంటాడు. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. మంచిగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటే నువ్వు ఎవరో నువ్వే తెలుసుకోవడం. అయితే ఇందులో రమణ మహర్షి స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. నార్మల్ గా ఈ ఆత్మ సాక్షాత్కారం రావాలి అంటే ఒక గురువు గైడెన్స్ ఉండాలి, మంత్రాలు కూడా వచ్చి ఉండాలి, దీర్ఘ ధ్యానం కూడా చేసి ఉండాలి. ఇలా ఇవన్నీ కేవలం ఒక్క రోజులో కాదు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల జన్మలు ధ్యానం చేస్తేనే ఇది జరుగుతుంది. అప్పుడే ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక నార్మల్ పర్సన్ కి కలుగుతుంది. కానీ రమణ మహర్షికి మాత్రం ఇవేవి లేకుండా ఒక్క రోజులోనే వచ్చేసి. అందుకే రమణ మహర్షి గొప్పవాడు. ఒక్క రోజు అంటే ఒక్క రోజు అని కాదు, తన ముందు జన్మలో ఆయన ఎంత సాధన చేశారో ఆయనకే తెలుసు. రమణ మహర్షికి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం వచ్చిందో అప్పుడే తన ఈగోని వదిలేశాడు. ఎవరైనా తన దగ్గరికి వస్తే వాడు వీడు అనేవాడు కాదు, వాడు సైలెంట్ అయిపోయేవాడు. తన బట్టలు కూడా తీసేసి కేవలం ఒక పంచె లాంటిది మాత్రమే కట్టుకునేవాడు. అప్పుడే వెంకటరామన్ కాస్త రమణ మహర్షిగా మారి అలా అనుకున్న కొన్ని వారాల్లోనే ఆయన అరుణాచలంకి బయలుదేరాడు. అరుణాచలంలో ఆయన వేసిన మొదటి అడుగు అప్పుడే. ఇంకా అప్పటి నుండి తన చివరి శ్వాస వరకు రమణ మహర్షి అరుణాచల గిరిపైనే ఉన్నాడు. వన్స్ అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన సైలెన్స్ ఇంకా పెరిగిపోయింది. రోజుల తరబడి ధ్యానంలోనే ఉండేవారు. ఆయన అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆయన మొహం మెరిసిపోవడం ఎంతో మంది చూశారంట. రమణ మహర్షి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. అదేంటంటే అరుణాచలంలో ఏదో అయస్కాంతపు శక్తి ఉంది, ఆకర్షణ శక్తిలా, అంతా అరుణాచలం శివుడే చూసుకుంటాడని చెప్పేవాడు. అలా 1950లో రమణ మహర్షికి 70 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన చేతికి ఒక క్యాన్సర్ గడ్డ పుట్టింది. ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చి సర్జరీ చేపిస్తామన్నా ఆయన వినలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు నేను శరీరం వదిలిపెట్టాలి. ఇక 1950 ఏప్రిల్ 14వ తేదీ రోజు సాయంత్రం రమణ మహర్షి చుట్టూ జనాలంతా వచ్చి కూర్చున్నారు. రమణ మహర్షి వాళ్ళందరినీ అరుణాచల శివ అనే ఒక పాట పాడమని అడిగారు. అందరూ పాడుతున్నారు. రమణ మహర్షి దీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయి సరిగ్గా 8:47 నిమిషాలకి ఒక శాంతి, ఒక కాంతి, అదే కొంతమంది జ్యోతి అంటారు, కొంతమంది స్టార్ లాగా ఉంది అంటారు, అలా ఒక జ్యోతి పైకి వెళ్తూ ఉండగా
అక్కడ ఉన్న వాళ్ళే కాదు, తిరువన్నమలైలో ఉన్న వాళ్ళంతా చూశారంట. ఆ జ్యోతి గాలిలో అదృశ్యం అవగానే రమణ మహర్షి గారు తన చివరి శ్వాసను వదిలేశారు. ఆ జ్యోతి రమణ మహర్షి గారి ఆత్మ. ఆ ఆత్మ అరుణాచలంలో ఉన్న శివునిలోకే కలిసిపోయింది అని చాలా మంది చెప్తారు. దీన్నే మోక్షం కలగడం అని అంటారు. అంటే ఇంకొక జన్మ ఉండకపోవడం అని అర్థం. కేవలం రమణ మహర్షికే కాదు, డొక్కా సీతమ్మ గారికి కూడా ఇలానే జరిగింది. రమణ మహర్షి గారు ఎంత గొప్పవారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. అరుణగిరి పైన వర్షాలు పడకపోవడం వల్ల చాలా కరువు ఏర్పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని బావిలు తవ్వినా సరే అక్కడ నీళ్లు పడవు. అప్పుడు వాళ్ళంతా రమణ మహర్షి దగ్గరికి వచ్చి బావి ఎక్కడ తవ్వమంటారని అడుగుతారు. అప్పుడు రమణ మహర్షి తన కూర్చున్న ప్లేస్ లోనే చిన్న గొయ్యి తవ్వగానే అందులో ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. ఆయన అక్కడ నుండి వెళ్లిపోతారు. ఇక ప్రజలంతా అక్కడ బావిని తవ్విన తర్వాత ఆ బావిలోనే నీళ్లు పడతాయి. ఈ బావి కూడా ఇప్పటికీ ఆ గిరిపై ఉంది. కావాలంటే వెళ్ళినప్పుడు చూడండి, చూస్తే చూశాను అని కామెంట్ చేయండి. ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి చెప్తాను, వినండి. గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టం లాగానే భావించాలి. ఎందుకంటే సాక్షాత్తు శివుడే అగ్నిలింగం లాగా మారి కొలువై ఉన్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పుట్టాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదంట. అయితే రమణ మహర్షి గారి గిరి ప్రదక్షిణ గురించి ఒకే మాట చెప్తూ ఉండేవారు. అదేంటంటే ప్రదక్షిణలో ప్ర అంటే పాపనాశనం, ది అంటే కోరిక తీరటం, షి అంటే వచ్చే జన్మ నుండి విముక్తి పొందటం, నా అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. అలా మన ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మనం వీటన్నిటిని సరిపడా సాధన చేసినట్టే అని ఆయన అంటారు. గిరి ప్రదక్షిణ గురించి క్షంద పురాణంలో ఏమని రాసి ఉందంటే, వేసే ప్రతి అడుగుకి మనసు మాట శరీరం ద్వారా చేసిన ప్రతి పాపనాశనం అవుతుందంట. అక్కడ ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందంట. అందుకే అంటారు గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత అని. అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులు చేయక ఇగో మరియు కోపాలను తగ్గించుకోండి, అప్పుడే తగిన ఫలితం దక్కుతుంది. గిరి ప్రదక్షిణ గురించి అరుణాచల పురాణంలో ఏం రాసి ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కొండపై ఉన్న ప్రతి రాయి లింగ స్వరూపమే. ఈ పర్వతాన్ని చుట్టడం అంటే ప్రపంచాన్ని చుట్టే తత్వమే అని ఉంది. అంటే అరుణాచలంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ శివుని ఉనికి అక్కడ ఉంటుందని. మనం అక్కడ నడవటమే మోక్షం కోసం చేసిన ఒక సాధన అర్థం. అయితే ప్రతి పౌర్ణమి రోజు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ సమయంలో గనక మీరు అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి, అంటే 8 లింగాలు ఉంటాయి. మనం వెళ్తున్నప్పుడు ఆ లింగాలన్నింటినీ దర్శించుకుంటూ వెళ్ళాలి. వెళ్లే సమయంలో ఎన్నో అద్భుతాలు కూడా ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఏమేమి చూడాలనుకుంటున్నారో వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టుగానే గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు వచ్చిన ట్రెడిషన్ కాదు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుండి దేవతలు, సాధువులు, ఋషులు ఎంతో మంది ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అందుకనే మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి. ఒకవేళ మీరు అక్కడ చెత్త గనుక పాడేస్తే శివుని పైన చెత్త పడేసిన దానితో సమానం. సో చెత్త పడేయకండి. అలానే మీ మొబైల్ ని బ్యాగ్ లో పడేసి కనీసం మీ లైఫ్ లో ఒక్క రోజైనా 14 కిలోమీటర్ల లోపలనే అరుణాచల శివ అనుకుంటూ బయటకు ఏమీ మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. మీకు కావలసిన మోక్షం లభిస్తుంది. ఇప్పుడు అరుణాచలంలో శివుడు ఉన్నాడు అనడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాను కదా, అవి ఏంటో చెప్తాను. శివపార్వతులు ఉన్న ఇల్లు అరుణాచలంలో ఎప్పటికీ ఈ ప్లేస్ లో ఉంది. అయితే అరుణాచలంలో కావ్యపాటి గణపతి ముని అనే ఒక ముని ఉండేవాడు. ఆయనకు ఒక సోదరుడు కూడా ఉండేవాడు. అయితే ఒక రోజు ఆ సోదరునికి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు గణపతి ముని తమ్ముడిని తీసుకుని కొండ కిందకు వచ్చేసి కింద ఎవరి ఇంట్లోనైనా భిక్షాటనం చేసి తమ్మునికి తినిపిస్తా అని అనుకుంటారు. అలా ఊరు మొత్తం తిరిగి ఎవరు అన్నం పెట్టరు, ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి. ఊర్లో వాళ్ళంతా ఉపవాసం ఉంటారు. ఇక తమ్మునికి తీవ్రంగా ఆకలి అవుతున్నా తినడానికి మాత్రం ఏమీ లేదు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కొండపైకి స్టార్ట్ అవుతారు. అప్పుడు ఒక వృద్ధుడు వాళ్ళని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆ వృద్ధుని దగ్గరికి వెళ్తారు. బ్రాహ్మణులారా, ప్రతి ఏకాదశి రోజున నా భార్య 2 బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అలవాటు. మీకు అభ్యంతరం లేకపోతే మీకు భోజనం పెడుతుంది అని పిలుస్తాడు. అప్పటికే ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తారు. ఇక ఆమె వచ్చి వీళ్ళిద్దరికీ వడ్డిస్తుంది. ఇద్దరు కడుపు నిండా భోజనం తింటారు. అలా తిన్న తర్వాత ఆ రోజు అక్కడ పడుకుంటారు. ఇక గణపతి ముని పొద్దున్నే లేచి చూసిన తర్వాత అక్కడ ఇల్లు ఉండదు, ఆ భార్య భర్తలు కూడా లేదు, కేవలం ఒక వినాయకుడి గుడి మాత్రమే ఉంది. అప్పుడు గణపతి ముని ఆనంద బాష్పాలతో, ఈశ్వర, నా ఆకలి తీర్చడానికి నీవే వచ్చావా స్వామి అని ఎంతో ఆనందంతో మళ్ళీ కొండపైకి వెళ్లిపోతారు. ఇది ఒక్కటే కాదు, ఇంకొక స్టోరీ కూడా చెప్తాను. అయితే తిరువన్నమలై దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ లో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ నుండి ఒక మహిళ దిగుతుంది. ఆమె చాలా ధనవంతురాలు, ఒంటి నిండా నగలు ఉన్నాయి. స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక గుర్రపు బండి అతన్ని గుడిలోకి తీసుకువెళ్ళమని అడుగుతుంది. అతను ఆమెను ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. కానీ గుడి దారిలో తీసుకెళ్లకుండా ఏదో అడవిలోకి తీసుకెళ్తాడు. అప్పుడు ఆమెకి ఎంత భయం వేస్తుందంటే
ఆ కాలంలో సెల్ ఫోన్స్ కూడా లేవు కదా. ఆమె చాలా భయంతో ఎక్కడికి తీసుకువెళ్తున్నావా అని అడిగితే మాట్లాడకుండా కూర్చో అని ఆ గుర్రం బండి అతను చెప్తాడు. ఆ గుర్రం బండి ఆయన ఆమెను అడవిలోకి తీసుకెళ్తాడు. ఈమె మాత్రం అరుణాచల శివ నువ్వే కాపాడాలి, అరుణాచల శివ నువ్వే కాపాడాలి అనుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు ఆ దట్టమైన అడవిలోకి కొంతమంది పోలీసులు వాళ్ళు వస్తారు. ఆ గుర్రం బండి అతన్ని అరెస్ట్ చేసి ఆమెను కాపాడుతారు. తన అంతమంది పోలీసులు కాపాడారు కదా, వాళ్ళందరిది నెంబర్స్ ఆమె తీసుకుంటుంది. మరుసటి రోజు ఆమె వాళ్ళ చుట్టాలందరినీ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిన్న పోలీసులు ఇచ్చిన నెంబర్స్ ని ఎంటర్ చేసి చూస్తే అసలు ఆ నెంబర్స్ లో ఏ పోలీసులు కూడా లేరు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తనను కాపాడడానికి సాక్షాత్ ఆ శివుడే పోలీసుల రూపంలో వచ్చాడు. అంతేందుకు ఈ కొండ 350 నుండి 400 కోట్ల సంవత్సరాల కిందటిదే అవ్వడం, రమణ మహర్షి అక్కడికి రావడం, ఇవన్నీ చూస్తుంటే శివుడు అక్కడ ఉన్నాడు అని మీకు అనిపించట్లేదా? అనిపించడం కాదు, ఖచ్చితంగా ఉన్నాడు. అందుకోసమే ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా పూజలు చేసుకోండి. దయచేసి చెప్పులు వేసుకుని ఎక్కకండి. అలానే మీరు తినేసిన ప్లాస్టిక్ కవర్స్ అనేవి పడేయకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో వీడియో కింద కామెంట్ చేయండి. జై హింద్.